అందరికీ నమస్కారం. ఇన్ఫోస్పియర్ టెక్ ఛానల్కి స్వాగతం. మీ ఓటర్ ఐడిలో పేరు తప్పుగా ఉందా లేదా మొబైల్ నంబర్ను మార్చాలనుకుంటున్నారా? అయితే ఈసీఐ పోర్టల్లో ఫామ్ 8 ద్వారా ఈ మార్పులను ఆన్లైన్లో ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రక్రియను మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్ నుంచే పూర్తి చేయొచ్చు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈసీఐ ఓటర్స్ పోర్టల్ని ఓపెన్ చేయండి. ఇప్పటికే అకౌంట్ ఉంటే మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఒకవేళ మొదటిసారి ఉపయోగిస్తుంటే సైన్ అప్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ నమోదు చేయండి. ఈమెయిల్ ఐడి ఆప్షనల్. తర్వాత క్యాప్చా నమోదు చేసి ఓటీపీపై క్లిక్ చేయండి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయండి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ మరియు క్యాప్చా నమోదు చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్లో కనిపించే ఫామ్ 8 పై క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ లేదా అప్లికేషన్ ఫర్ అదర్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ వివరాలు మార్చుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ ఎంచుకోండి. ఇతరుల కోసం దరఖాస్తు చేస్తుంటే అప్లికేషన్ ఫర్ అదర్స్ ఎంచుకోండి. నేను ఇక్కడ అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ అనే ఆప్షన్ని ఎంచుకుంటున్నాను. తర్వాత మీ ఓటర్ ఐడి కార్డులో ఉన్న ఎపిక్ నెంబర్ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఓటర్ వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. అలాగే ఆధార్ సంబంధిత ఒక ఎరుపు రంగు సందేశం కూడా కనిపించవచ్చు. దయచేసి ఈ సందేశాన్ని పూర్తిగా చదివి దానిని అర్థం చేసుకోండి. ఇప్పుడు స్క్రీన్పై కనిపించే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టరల్ రోల్ ఆప్షన్ని ఎంచుకోండి. ఈ ఆప్షన్ ద్వారా మీ ప్రస్తుత ఓటర్ వివరాలను సరిచేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏ వివరాన్ని మార్చాలనుకుందో వాటిని ఎంచుకోండి. ఉదాహరణకు నేమ్ కరెక్షన్, మొబైల్ నంబర్ అప్డేట్, అడ్రస్ చేంజ్ లేదా ఇతర వివరాలు. మీరు మార్చాలనుకున్న వివరాన్ని ఎంచుకున్న తర్వాత సంబంధిత ప్రూఫ్ డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు పేరు మార్చాలంటే ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాన్ని అప్లోడ్ చేయొచ్చు. తర్వాత సరిచేయాల్సిన వివరాలను స్పష్టంగా నమోదు చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ను నమోదు చేయండి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని నమోదు చేసి వెరిఫై చేయండి. తర్వాత మీ ప్లేస్ లేదా లొకేషన్ వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు ఈ సైన్ ఆప్షన్ ద్వారా మీ దరఖాస్తును ధృవీకరించి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. ఫారం విజయవంతంగా సమర్పించిన తర్వాత ఒక రెఫరెన్స్ ఐడి లేదా అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ రెఫరెన్స్ ఐడిని తప్పకుండా సేవ్ చేసుకోండి లేదా పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోండి. భవిష్యత్తులో మీ అప్లికేషన్ స్టేటస్ను ట్రాక్ చేయడానికి ఈ రెఫరెన్స్ ఐడి ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇన్ఫోస్పియర్ టెక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.